విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్లు కర్రలతో దాడికి దిగిన టీడీపీ శ్రేణులు ఆయన ఇంటికి నిప్పంటించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. జోగి రమేష్ ఇంట్లో భారీగా మంటలు అలుముకున్నాయి. దట్టమైన పొగ కమ్మేసింది. జోగి రమేష్ ఇంటి ముందు ఫ్లెక్సీల్ని తగలబెట్టారు. జోగి రమేష్ ఇంట్లోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో జోగి రమేష్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే దాడి సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేరు. జోగి రమేష్ ఇంటి మొదటి అంతస్తులో ఇల్లు కాలిపోయింది. మంత్రి లోకేష్ పై వ్యాఖ్యలకి నిరసనగా టీడీపీ శ్రేణులు దాడికి దిగాయి. తన ఇల్లుకు టీడీపీ శ్రేణులు నిప్పు పెట్టడంపై జోగి రమేష్ స్పందించారు. తనని తన కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ని ప్రశ్నించారు. తన నివాసంపై పెట్రోల్ బాంబులతో తెగబడ్డారని జోగి రమేష్ మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని జోగి రమేష్ ఆరోపించారు. జోగి రమేష్ ఇంటిపై దాడి జరిగింది. ఆయన ఇంటికి నిప్పు పెట్టారు. ప్రస్తుతం దీనిపై స్పందించేందుకు మాజీ మంత్రి జోగి రమేష్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. అన్న, మొత్తంగా మీ ఇంటికి ఎట్లా నిప్పు పెట్టడం జరిగింది, దాడి జరిగింది, ఎట్లా చూస్తున్నారు ఈ దాడి? దీని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు కొడుకు లోకేషే. ఇది ప్రజాస్వామ్యం మీద దాడి, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నా మీద దాడి. జోగి రమేష్ గొంతుక నొక్కాలని చూస్తే నీ వల్ల కాదు. లోకేష్కి చెప్తా ఉన్నా, 83 రోజులు నన్ను నా తమ్ముడిని జైల్లో పెట్టావు, రాక్షస ఆనందం పొందావు, నీ తనివి తీరలా. ఈరోజు నా ఇంటి మీద నేనేం చేశానని అంటే, ప్రజాస్వామ్యంలో నిన్ను ప్రశ్నించడం తప్ప? కల్తీ లడ్డు గురించి నిన్ను అడగటం తప్ప? కల్తీ లడ్డు గురించి నిన్ను అడిగితే దాన్ని స్పోర్టివ్గా తీసుకోక నా ఇంటి మీదకి కొన్ని వందల మందిని రౌడీల్ని గోండాలను పంపించి పెట్రోల్ బాంబులు వేస్తావా? దుర్మార్గం కదా ఇది. అంటే ప్రజాస్వామ్యం ఉందా? రేపు ఈ విధంగా అంటే నువ్వు కొత్తదనాన్ని సృష్టిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కొడుకు కానీ, నిన్న అంబటి రాంబాబు ఈరోజు నా మీద ఏం మాట్లాడామని చెప్పి, ఏం చేశానని చెప్పేసి ఈ రోజున మీ ద్వారా చెప్తా ఉన్నా, లోకేష్కి చెప్తా ఉన్నా, ఇటువంటి పిల్ల చేష్టలు మానుకో. నువ్వు గన ప్రజాస్వామ్యంలో ఇటువంటి పనులు గన మరలా చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు నిన్ను తరిమి తరిమి కొడతారని చెప్పేసి. ఎవరు పాల్గొన్నారు ఇందులో? సమాచారం ఇంకెవరు ఉంటారు? తెలుగుదేశం పార్టీ లోకేష్ పంపించిన మనుషులు, లోకేష్ స్వయంగా ప్రేరణ చేసి అతను పంపించిన మనుషులే. రౌడీలే, గూండాలే, అందరూ కూడా అతని మనుషులే. నా ఇంటి మీద దాడి చేసింది, నా కుటుంబం మీద దాడి చేసింది, మమ్మల్ని మట్టు పెట్టాలని చూసింది లోకేష్. మీకు ముందు సమాచారం ఏమైనా ఉందా సార్? పోలీసులు అడిగారా? సమాచారం తెలిసిన తర్వాతే నేను లోకల్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేశా, అసిస్టెంట్ కమిషనర్కి ఫోన్ చేశా, ఏసీపీకి ఫోన్ చేసి చెప్పా. అయినా సరే పోలీసులు ఏ విధంగా ప్రేక్షక పాత్ర వహించారో మీరు చూశారు. స్వయంగా మీరు మీడియా అంతా కూడా చూశారు. ఈ ఘటన తర్వాత జోగి రమేష్ ఏమైనా భయపడుతున్నారా? భయపడమా? నా బ్లడ్లోనే ఉండదు. 1988లోనే రాజకీయంగా ఆ రోజు స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినండి. విజయవాడ గడ్డ నాది. అప్పటి నుంచి రాజకీయాల్లో ఉండే. ఈ పిల్ల చేష్టలకు నేను భయపడతానా? ఈ పిల్ల చేష్టలకు భయపడే ప్రసక్తి ఉండదు. ఇది మొత్తంగా జోగి రమేష్ చెప్తున్నది. చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు. అట్లా ఇట్లాంటి దాడులకు తాను భయపడపోనని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ దాడి వెనక స్వయంగా లోకేష్ ఉన్నారు. కొంతమంది విజయవాడ కేంద్రంగా ఉన్న కొంతమంది రౌడీలు, బ్లేడ్ బ్యాచ్ ఈ దాడికి పాల్పడ్డారు. ఇట్లాంటి ఒక దాడి జరుగుతున్న ముందే సమాచారం ఉండి పోలీసులు హెచ్చరించినప్పటికీ పోలీసులు స్వయంగా ప్రేక్షక పాత్ర వహించారు. అయితే వీటికంతా తాము భయపడే ప్రశ్నే లేదని జోగి రమేష్ తేల్చి చెప్తున్నారు. కెమెరా పర్సన్ హేమంత్తో మురళీ, 10 టీవీ, తిరుపతి.